కుంభమేళ ఆత్మల పునీతమా త్రివేణి సంగమ తీరంలో భక్తి శక్తి వీరమా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్రాజ్లో కుంభమేళ జనవరి 13న స్టార్ట్ అయింది. ఇది ఫిబ్రవరి నెల 26 అనగా మహాశివరాత్రి వరకు కొనసాగుతోంది. ఇప్పుడు జరుగుతుంది మహాకుంభమేళ. అంటే 140 సంవత్సరాలకు ఒకసారి వస్తుందట. మనకు కుంభమేళాలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ప్రతి సంవత్సరం వచ్చే కుంభమేళ, 3 సంవత్సరాలకు జరిగే కుంభమేళ, అలాగే 12 సంవత్సరాలకు జరిగే కుంభమేళ, ఇవన్నీ కాక 144 సంవత్సరాలకు వచ్చే కుంభమేళ కూడా ఉంది. అన్ని కుంభమేళాల కన్నా ఇది ఎక్కువ ఇంపార్టెన్స్ కలది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది మహాకుంభమేళ కాబట్టి. అసలు కుంభమేళ అంటే ఏమిటి? దానిని ఎందుకు జరుపుకుంటాము? ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? ఇక్కడికి ఎవరెవరు వస్తారు? అసలు కుంభమేళాలో ఏం జరుగుతుందని దాని ఇంపార్టెన్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభమేళ అనగానే అఘోరాలు, నాగసాధువులు, మహాయోగులు వస్తారని మనందరికీ తెలుసు. అసలు కుంభమేళ చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్షీరసాగర మదనం గురించి మీకు తెలుసుననే అనుకుంటున్నాను. కానీ దానికి ముందు ఒక విషయం జరిగింది. కానీ దానికి ముందే ఈ కథ మొదలైంది. అది ఏమిటంటే ఇంద్రుడు మరియు దుర్వాస మునితో మొదలవుతుంది ఈ కథ. ఒకరోజు దుర్వాస ముని స్వర్గానికి వెళ్తారు. అక్కడ ఇంద్రుని కలిసినప్పుడు ఒక మాలను కానుకగా ఇస్తారు. అది తీసుకొని ఇంద్రుడు తన ఐరావతంపై పెడతాడు. దాని విలువ తెలియని ఐరావతం కింద పాడేస్తుంది. అది చూసిన దుర్వాస మహర్షి ఎక్కడలేని కోపం వస్తుంది. అప్పుడు ఆయన కోపంతో ఇంద్రుణ్ణి, నువ్వు ఏ పదవి బలం చూసుకొని చేశావో అవన్నీ నశించిపోతాయి అని శాపించాడట. దానితో ఇంద్రునితో సహా దేవతలందరూ తమ శక్తులన్నీ తగ్గడంతో రాక్షసులు దేవతలతో జరిగిన యుద్ధాలలో గెలవడం మొదలైంది. చివరకు దానవులు విశ్వాన్ని కూడా జయించారట. అప్పుడు అందరూ కలిసి మహావిష్ణువు దగ్గరకు వెళ్తే అప్పుడు మహావిష్ణువు పాల సముద్రం గురించి చెప్తూ దాని క్రింద అమృతం ఉంది, దానివల్లనే మీ శక్తుల్ని మీరు పొందుతారు అని చెబుతాడు. అమృతం పైకి రావాలంటే పాల సముద్రాన్ని చిలకాలని, కానీ అది చిలకడానికి దేవతలు మాత్రమే సరిపోరు, రాక్షసులు కూడా కావాలి అని చెప్తారు. అప్పుడు దేవతలు మరియు దానవులు ఒక ఒప్పందానికి కూడా వస్తారు. అది ఏంటంటే సముద్రం నుండి వచ్చినవన్నీ సగం సగం పంచుకోవాలని, ఇంక్లూడింగ్ అమృతంతో సహా అని. సాగర మదనానికి అందరూ సిద్ధమవుతారు. కవ్వంగా మందార పర్వతాన్ని మరియు చిలకడానికి తాడుగా నాగులకు రాజు అయిన వాసుకుని వాడుతారు. మందార పర్వతాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టంగా అవడంతో అప్పుడు మహావిష్ణువు కూర్మ అవతారంలో మందార పర్వతాన్ని బ్యాలెన్స్ చేస్తూ సముద్రంలో నుంచి వచ్చిన ఏ వస్తువుని మళ్ళీ సముద్రంలోనికి వెళ్లకుండా తన బేస్ను అడ్డం పెట్టారట. అలా మళ్ళీ చిలకడం మొదలు పెట్టారు. అప్పుడే హాలాహలం వచ్చిందట. ఆ హాలాహలం బయటపడితే విశ్వం అంతా నాశనం అవుతుందని కాబట్టి అందరూ కలిసి మహాదేవుని ప్రార్థించారట. అప్పుడు మహాదేవుడు వచ్చి ఆ విషాన్ని తన గరళంలో దాచాడు. అందుకే శివయ్యకు గరళాకంఠుడు అని కూడా పిలుస్తారు. అలాగే మహాలక్ష్మి అమ్మవారు కూడా వస్తారు. కామధేనువును దేవతలు తీసుకుంటే ఉచ్చైవ శ్రమస్సు అనే 7 తలల గుర్రాన్ని, వరుణి అనగా గాడెస్ ఆఫ్ వాటర్ని దానవులు తీసుకున్నారు. చివరగా కుంభంలో అమృతం వస్తుంది. కుంభం అంటే కుండ అని అర్థం. ఇక రాక్షసులు ఆ కుండను తీసుకోవడానికి వస్తే దేవతలు వాళ్ళతో యుద్ధం చేయటం మొదలుపెట్టారు. అప్పుడు మహావిష్ణువు ఈ అమృతకుండ బాధ్యతను దేవతల గురువైన బృహస్పతి, అలాగే మిగిలిన దేవతలైన సూర్యుడు, చంద్రుడు, శనికి అప్పగించారు. అయితే ఈ 4 తప్పించుకుంటే తమకు అమృతం దక్కదని తెలుసుకున్న దానవులు ఆ 4 వెనకాల పడతారు. అలాగే ఆ 4 తప్పించుకోవడం, వారి వెనక దానవులు పడడం, వారిని దేవతలు అడ్డుకోవడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలోనే ఆ 4 ఒక చోట ఆగడం, అక్కడి నుండి ఒక డ్రాప్, ఒక చుక్క భూమి మీద పడటం అలా 4 సార్లు జరిగిందట.
అయితే ఈ యుద్ధం దేవతలు మరియు దానవుల మధ్య 12 రోజులు జరిగిందట. వాళ్ళ కాలం ప్రకారం మనకు వాళ్ళ ఒక్కరోజు ఆల్మోస్ట్ సంవత్సరంతో సమానం. సో ఈ పీరియడ్లో 12 సంవత్సరాలు గడిచిపోయాయి. వీళ్ళు 4 సార్లు ఆగారు కదా, బట్ ఒకే చోట నలుగురు కలిసి ఆగింది ఒకేసారి. వీళ్ళు 4 సార్లు ఆగారు కదా, కానీ ఒకే చోట నలుగురు కలిసి ఆగింది ఒకేసారి. అప్పుడే ఆ డ్రాప్ అలహాబాద్లోని ప్రయాగ్రాజ్లో పడిందట. ప్రయాగ్రాజ్ అని పిలుస్తున్నాము మనం. అండ్ మిగతా 3 సార్లు హరిద్వార్, ఉజ్జయిన్ మరియు నాసిక్లలో చుక్కలు పడ్డాయి. ఈ చుక్కలు పడిన ప్లేస్లలో అమృతం వలన ఆ వాటర్ డివైన్గా మారాయి. అమృతం పడడం వలన ఆ నదులు పుణ్యనదులుగా మారాయి. అందువలన ప్రజలు ఇక్కడ ఉన్న పుణ్యనదుల్లో స్నానం చేస్తారు. ఈ పుణ్య స్నానాలు చేయడం వలన వారు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయని, చెడు కర్మలు కూడా పోతాయని నమ్ముతారు. అలా భూమి మీద పడిన ఆ 4 చుక్కలు ఏ టైంలో పడ్డాయో దాన్ని బట్టి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి, అంటే దేవదానవులు యుద్ధాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పూర్ణ కుంభమేళాని స్టార్ట్ చేశారు. యాక్చువల్గా కుంభమేళా అనే పదం 1300 సంవత్సరాల క్రితం వచ్చింది. దానికన్నా ముందు కూడా ఇప్పుడు ఎలా చేస్తున్నారో అలాగే చేసేవారు. బట్ అప్పట్లో ఆ పేరు లేదు. ఈ పేరును తీసుకొని వచ్చింది మాత్రం శంకరాచార్యుల వారు. 8వ సెంచరీలో భారతదేశంలో దేవుడి పేరు మీద గొడవలు, వాదనలు ఎక్కువగా జరిగేవి. మహాదేవుని పూజించేవారు కొందరు, మహావిష్ణువుని పూజించేవారు మరికొందరు, అలాగే శక్తి అమ్మవారిని పూజించేవారు ఇంకొందరు ఉండేవాళ్ళు. వీళ్ళ మధ్య ఎప్పుడూ ధర్మం గురించి వాదనలు జరుగుతూ ఉండేవి. అప్పట్లో మాఘమేళా అనేది ఒకటి ఉండేది. అది ఏంటంటే మాఘమాసంలో పవిత్ర నదులు కలిసే చోట, అంటే ప్రయాగలో ప్రజలు అందరూ వచ్చి పూజలు చేసుకునేవాళ్ళు. దాని ఇన్స్పిరేషన్గా తీసుకొని అప్పటి వరకు నార్మల్గా జరిగే కుంభమేళాను ఒక కార్యక్రమంగా మార్చేశారు. కుంభం అంటే కుండ అని అర్థం, మేళా అంటే అందరూ కలిసి ఉండటం అని అర్థం. సో ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి హిందూ ధర్మం కోసం మాట్లాడుకోవడం, అలాగే అందరూ ఒకటై మహాదేవుడు వేరు కాదు, మహావిష్ణువు వేరు కాదు, అలాగే శక్తిమాత వేరు కాదు అని, అందరూ ఒకటేనని ఈ కుంభమేళా కార్యక్రమంలో అందరిని పిలిపించి చెప్పేవారట. అయితే దీన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఈ ప్లేస్తో మహాశివుడు, అలాగే మహావిష్ణువు, అలాగే లక్ష్మీమాతతో సంబంధం ఉంది కాబట్టి. మహాదేవుడు ఏమో హాలాహలం తాగేసి సమస్త భూమండలాన్ని కాపాడితే, మహావిష్ణువు దేవతలను గెలిచేలా చేసి దానవుల నుంచి మనుషులను కాపాడారు. అలాగే శక్తి రూపమైన లక్ష్మీమాత అప్పుడే జన్మించారు కాబట్టి. అంతేకాకుండా సమస్త విశ్వానికి కారణం ఆ శక్తి మాతానే. సో ధర్మాన్ని కాపాడడానికి అందరూ ఉండేలా చేశారు. అందుకే ఇందులో అఘోరాలు, నాగసాధువులు, అఖారా సాధువులు వీళ్ళందరూ ఒకరు మహావిష్ణువును మరియు మహాదేవుణ్ణి, అలాగే అమ్మవారిని కూడా పూజిస్తారు. అలాగే మత పెద్దలు, శంకరాచార్యుల వారు అందరూ కలిసి శాస్త్రీయ యుక్తిని జరిపేవారు. అంటే వేదాలు, ఉపనిషత్తులను అర్థం చేసుకొని విధానాలు అండ్ అందులో దాగి ఉన్న మీనింగ్ని గురించి మాట్లాడుకునేవారు. అలాగే నార్మల్ ప్రజలు కూడా వచ్చి ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించేవారు. అలా మొదలైంది ఈ కార్యక్రమం. ఇప్పుడు కుంభమేళాలోని రకాల గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటిది మాఘమేళా. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. అది కూడా మాఘమాసంలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నాసిక్, ఉజ్జయిన్, హరిద్వార్, ప్రయాగ్రాజ్లలో ఏదో ఒక ప్లేస్లో జరుగుతుంది. అర్ధకుంభమేళా ఇది కేవలం హరిద్వార్ మరియు ప్రయాగ్రాజ్లోనే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు టెంపుల్స్ అండ్ ఫోర్ట్ కంప్లీట్గా అన్నీ క్లోజ్ అయిపోయాయి.
డ్యూ టు హెవీ క్రౌడ్ ప్లస్ నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ వలన అందరూ కొంచెం ఈరోజు ఈ క్రౌడ్ని తట్టుకోవడం కష్టం అనుకున్నట్టున్నారు. అందుకని ఈరోజు క్లోజ్ చేశారు. తిరిగి మళ్ళీ అన్నీ రేపు ఉదయమే మళ్ళీ ప్రారంభిస్తారని చెప్పారు. సో అందువల్ల నేను మీకు ఈరోజు ఏమేమి ఉన్నాయో అన్నీ ఏం చూపించలేకపోతున్నాను. स्नान कराइए, अपने घाटों को खाली कराइए और उन्हें सुरक्षित प्रस्थान कराइए। हमारा अनुरोध है सभी श्रद्धालुओं और भक्तों से कृपया किसी भी अफवाह पर ध्यान मत दीजिए। जी हाँ, किसी भी अफवाह पर आप ध्यान न दें। मौनी अमावस्या के पावन पर्व पर सुरक्षित అమావాస్య స్పెషల్ డే సందర్భంగా చాలా మంది మరిన్ని విశేషాలతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్, భారత్ మాతా కీ జై.